గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ల్యాండ్ లాస్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుందాం. ఫస్ట్‌ది డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టేట్. డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టేట్ అంటే ఇది ఒక సిద్ధాంతం. ఇందులో ఏదైనా వ్యక్తి వారసులు లేకుండా మరణించినప్పుడు ఇంటెస్టేట్ డెత్ అంటాం కదా! ఎవరైనా వ్యక్తి ఏ లీగల్ హెయిర్స్ చట్టబద్ధమైన వారసులు ఎవ్వరూ లేకుండా మరణించినప్పుడు ఆ మిగిలిపోయిన ఆస్తి ఏదైతే ఉంటుందో అది డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టేట్ ప్రకారం స్టేట్ అంటే గవర్నమెంట్‌కి చెందుతుంది. సో, ఇక్కడ అన్‌క్లెయిమ్డ్ ప్రాపర్టీ ఏదైనా ఒక ప్రాపర్టీకి ఎవరు క్లైమెంట్స్ లేనప్పుడు అటువంటి కేసెస్‌లో ఇంటెస్టేట్ డెత్ ఎవరైనా వ్యక్తి విల్ వీలునామా అనేది రాయకుండా మరణించినట్లయితే, అలాగే ఏదైనా కార్పొరేట్ దానికి క్లైమెంట్స్ ఎవరు లేరు. సో, కంపెనీ ఎండ్ అయిపోయింది. అటువంటి కేసెస్‌లో స్టేట్ అన్నది అంటే గవర్నమెంట్ ఓనర్‌షిప్ తీసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్ జమీందారీ సెటిల్మెంట్. సో, జమీందారీ సెటిల్మెంట్ అంటే ఇది బ్రిటిష్ కాలంలో భారతదేశంలో స్థాపించబడిన భూమి ఆదాయ వ్యవస్థ. సో, ఇప్పుడు జమీందారీ సెటిల్మెంట్ అంటే ఏంటంటే, జమీందార్స్ అనేవాళ్ళు గవర్నమెంట్‌కి అంటే బ్రిటిష్ గవర్నమెంట్‌కి, అలాగే రైతులకి, ఫార్మర్స్‌కి మధ్యవర్తులుగా పనిచేసేవారు. అంటే ఇంటర్మీడియేటర్స్ అన్నమాట. సో, జమీందార్స్ ఏం చేసేవారంటే వాళ్ళకున్న పని రైతుల దగ్గర నుంచి పన్ను కలెక్ట్ చేసుకొని, టాక్స్ కలెక్ట్ చేసుకొని అది గవర్నమెంట్ బ్రిటిష్‌కి ఇవ్వడం. అలాగే రైతులు ఏం చేసేవారంటే ల్యాండ్‌ని కల్టివేట్ చేసేవారు. పండించేవారు భూమిని. వాళ్ళకి లిమిటెడ్ సెక్యూరిటీ అంటే ఒక భూమి ఇప్పుడు జమీందారుకి నచ్చకపోతే ఆ రైతుని తీసేసి వేరే రైతుకి అసైన్ చేసేవారు. అలాగే రెంట్ పే చేసేవారు. ఆ భూమిని పండించుకుని వాళ్ళు ఇలా వ్యవసాయం చేస్తున్నందుకు ఒక విధమైన రెంట్ పే చేసేవారు. అలాగే ఆ భూమికి సంబంధించి ఏదైనా చిన్న చిన్న గట్లు కట్టడం అలాంటివి ఏమైనా చేయాల్సొస్తే ల్యాండ్ ఇంప్రూవ్‌మెంట్స్ ఏమైనా చేయాల్సొస్తే వాళ్ళే చేసుకునేవారు రైతులే. ఇకపోతే జమీందార్స్‌కొచ్చేసి వీళ్ళకి లార్జ్ ఎస్టేట్స్ చాలా ఒక 20 ఏకర్స్, 50 ఏకర్స్, 150 ఏకర్స్ అలా భూమి మొత్తం వీళ్ళకి జమీందారుల కింద వ్యవహరిస్తూ ఉండేవారు. ఇవి హెరిడిటరీ రైట్స్. అంటే ఒక పెద్ద జమీందారు నుంచి ఆయన మరణానంతరం, ఆయన తదనంతరం ఆయన పిల్లల నుంచి ఆళ్ళ పిల్లలకి అలా తరతరాలుగా జమీందారీ వ్యవహారం వస్తూ ఉండేది. వీళ్ళకున్న ఏకైక పని ఇంపార్టెంట్ పనేంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర పన్ను అనేది కలెక్ట్ చేయడము. ఒకవేళ ల్యాండ్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి ఏదైనా బ్రిడ్జెస్ కానీ, చిన్న చిన్న కాలువలు గాని కట్టాల్సొచ్చినప్పుడు అసలు జమీందార్స్ పట్టించుకునేవారు కాదు. సో, జమీందారీ సెటిల్మెంట్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ హోల్డింగ్. సో, స్టాండర్డ్ హోల్డింగ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్‌లో చెప్పాలంటే లీగల్ ఓనర్‌షిప్. అంటే అతను ఒరిజినల్ ఓనర్ కాదు. పొసెషన్ ఉండదు. కానీ కంప్లీట్‌గా ఒరిజినల్ ఓనర్ అన్నది కాదనమాట. అలాంటి వాళ్ళని స్టాండర్డ్ హోల్డింగ్స్ అంటారు. లీగల్ ఓనర్‌షిప్ ఆర్ టెనెన్సీ ఆఫ్ ల్యాండ్. సో, దాన్ని స్టాండర్డ్ హోల్డింగ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక పర్సన్ లీజ్ తీసుకున్నారనుకుందాం. ఒక ప్రాపర్టీని. ఆ ప్రాపర్టీ లీజ్ కాంట్రాక్ట్ ప్రకారం ఒక నిర్దిష్టమైన కాలానికి అంటే 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు. 2 ఇయర్స్ వరకు స్టాండర్డ్ హోల్డింగ్ ఆఫ్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ వరకు లీజ్ తీసుకున్న వ్యక్తికి దాని మీద హక్కుంటుంది. 2 ఇయర్స్ తర్వాత ఆహ్, హక్కు ఉండదు. ఇది స్టాండర్డ్ హోల్డింగ్. నెక్స్ట్ ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్. సో, ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ అనేదేంటంటే, ఒక జ్యుడిషియల్ బాడీ. సో, ఎవరైతే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నప్పుడు, అంటే భూ కబ్జాలు అవి జరిగినప్పుడు, ఇష్యూస్ ఏమైనా వస్తే వాటిల్ని సాల్వ్ చేయడానికి, పరిష్కరించడానికి ఆహ్, ఏర్పాటు చేసిందే ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్. సో, వీళ్ళకున్న ప్రయారిటీస్ ముఖ్యమైన పనులేంటో చెప్తాను. ఒకటి ఐడెంటిఫై ఇల్లీగల్ ల్యాండ్ అక్విజిషన్స్. ఇల్లీగల్ ల్యాండ్ అక్విజిషన్స్ అంటే ఆహ్, ఇల్లీగల్‌గా వేరే వాళ్ళ ల్యాండ్ ఇంకొకళ్ళు అక్వైర్ చేసుకోవడము, పొసెషన్ తీసుకోవడము, లేదా వీళ్ళ భూభాగాన్ని వాళ్ళ భూభాగంలో కలిపేయడము. ఇలాంటివి. తర్వాత లీగల్ ప్రొసీడింగ్స్ ఆహ్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైనా ఒక రైతు కానీ, ఒక సిటిజన్ కానీ ఇష్యూ తోటి ఈ ల్యాండ్ గ్రాబింగ్ వెళ్ళినప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్‌ని ఇనిషియేట్ చేస్తారు. భూమిని ఆక్రమించుకోవడం మరియు స్వాధీనం చేసుకోవడం వంటి కేసులను పరిష్కరించడానికి మాత్రమే దీన్ని రూపొందించారు. ఈ ల్యాండ్ గ్రాబింగ్ ట్రిబ్యునల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం యజమానుల హక్కులను రక్షించడం మరియు అక్రమంగా భూమిని ఆక్రమించకుండా నివారించడం. ఏదైనా
భూ కబ్జా కానీ ఏదైనా జరిగినట్లయితే డిస్ప్యూట్స్ వస్తాయి కదా! ఆ డిస్ప్యూట్స్‌ని మా సమ్మతించడానికి లేదా డిస్ప్యూట్స్‌ని సాల్వ్ చేయడానికి ల్యాండ్ గ్రాబింగ్ కింద యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, నెక్స్ట్ టాపిక్ పట్టాదార్. పట్టాదార్ అంటే ఒక ల్యాండ్ హోల్డర్. ల్యాండ్ హోల్డర్. పట్టా అంటే ప్రభుత్వం జారీ చేసింది. పట్టా కలిగి ఉన్న యజమానిని పట్టాదార్ అంటారు. అంటే అద్దెదారు చెప్పాలంటే. సో, పట్టాదారు ఎవరైతే పట్టాదారు ఉన్నారో వారికి భూమిని ఆక్రమించుకుని, అంటే భూమిని సొంతం చేసుకొని, సాగు చేసి లేదా నిర్వహించే హక్కుని ఇస్తుంది. ఎవరైనా పట్టా అనేది ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ప్రభుత్వం. ప్రభుత్వం ఎవరైనా మనిషికి, ఎవరైనా రైతుకి పట్టాదారు ఇచ్చినప్పుడు, ఆ పట్టాదారు భూమిని ఆక్రమించుకోవచ్చు, దాంట్లో పంట పండించొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, నిర్వహించే హక్కు కూడా ఇస్తుంది. సో, ఇక్కడ రైట్స్ అండ్ అబ్లిగేషన్స్, ట్రాన్స్‌ఫర్ రిస్ట్రిక్షన్స్, ప్రొటెక్షన్, ల్యాండ్ రిఫార్మ్ పాలిసీస్. ఈ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్ పాలిసీలకి అనుగుణంగా కల్ అనుగుణంగా ఉండాలి. అంటే ల్యాండ్ రిఫార్మ్ గవర్నమెంట్ ఏదైనా చేంజెస్ చేసినట్లయితే ల్యాండ్ రిఫార్మ్స్‌లో అటువంటప్పుడు వాటికి అనుగుణంగా ఉండాలి. ప్రొటెక్షన్. సో, ఎవిక్షన్ అంటే ఒక పట్టాదారికి ఒక ప్లేస్, ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఇచ్చి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోమనకుండా. సో, ప్రొటెక్షన్ అన్నమాట. ఎవిక్షన్ అంటే ఖాళీ చేయించకుండా. సేఫ్‌గార్డ్స్ అగైన్స్ట్ ఎవిక్షన్, ప్రొటెక్షన్. ట్రాన్స్‌ఫర్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ ఈ పట్టాదారు అనే అతను కంప్లీట్ ఓనర్ అని మనం చెప్పలేం. ఎందుకంటే తనకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ ఓనర్‌గా గాదు. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఈ పట్టాదారు మాత్రమే వ్యవసాయం చేయాలని ఉంటుంది. అటువంటప్పుడు పట్టాదారు మాత్రమే వ్యవసాయం చేయాలి. రైట్స్ అండ్ డ్యూటీస్, అబ్లిగేషన్స్. ఏదైనా ఆహ్, ఫెయిర్‌గా యూజ్ చేయాలి. గవర్నమెంట్‌కి లోబడి, చట్టాలకు లోబడి ఆ వ్యవసాయ భూమిని వాడాలి. అంటే వ్యవసాయం కోసం, పంట కోసం ఉపయోగించాలి. సేమ్ టైమ్ పేమెంట్స్ కూడా పే చేయాలి. పట్టాదారు అనేవాడు టాక్స్, హౌస్ శిస్తు అంటాం కదా! అది పే చేయాలి. నెక్స్ట్‌ది ప్రొటెక్టెడ్ టెనెంట్. సో, ప్రొటెక్టెడ్ టెనెంట్ అంటే ఎవరంటే అతను ఒక టెనెంట్, అంటే ఒక అద్దె తీసుకున్న అతను. కిరాయిదారు అని తెలుగులో అంటాం కదా! అలా అద్దె తీసుకున్న అతను 12 సంవత్సరాలు, మనం ముందు జమీందారీ వ్యవస్థలో చెప్పుకున్నాము, లేదా పట్టాదారులో చెప్పుకున్నాము. ఎవరైనా ఒక రైతు అతనే వ్యక్తిత్వంగా 12 సంవత్సరాల కాలం కనీసం నిరంతరం కంటిన్యూయస్‌గా పంటలు గనుక సాగు చేసినట్టయితే అది అతను ప్రొటెక్టెడ్ టెనెంట్ అవుతాడు. అంటే ఒక 12 ఇయర్స్ పాటు అతనే కంటిన్యూయస్‌గా సాగు చేస్తే అతను ప్రొటెక్టెడ్ టెనెంట్ అవుతాడు. దానివల్ల మీనింగ్ ఏంటి? దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు అతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టాలి అంటే అవ్వదు. ఏదైనా రకరకాల కారణాలు చూపించి అతన్ని తీసేసి వేరే వాళ్ళకివ్వాలి అంటే అవ్వదు. ఎందుకంటే అతను ఒక ప్రొటెక్టెడ్ టెనెంట్. సో, ఆయనే ల్యాండ్‌ని కల్టివేట్ చేయాలి. తర్వాత కంటిన్యూ ఆక్యుపేషన్స్ ఆర్ రిక్వైర్డ్ పీరియడ్. ఒకవేళ ఎవరైనా జమీందారు కానీ, ఇంకొక రైతువారీలో గాని, మహల్వారీలో కానీ ఎవరైనా వచ్చి జమీందారులు ఆయన్ని గనుక ఆ వ్యవసాయ భూమి నుంచి పక్కకెళ్ళిపోమని చెప్తే, అప్పుడు అతను ఈ లీగల్ స్టాండ్‌ని తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఆల్రెడీ 12 సంవత్సరాలకి పైనుంచి చేస్తున్నారు కాబట్టి, అతను ఒక ప్రొటెక్టెడ్ టెనెంట్ కింద ఉంటాడు. నెక్స్ట్ టాపిక్ డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. ఎమినెంట్ డొమైన్ అంటే ఏంటంటే, ఒక గవర్నమెంట్‌కి ఎవరిదైనా ప్రైవేట్ ఆస్తిని ప్రజా ఉపయోగం కోసం స్వాధీనం చేసుకునే శక్తి. అంటే గవర్నమెంట్‌కి ఎవరిదైనా ఆస్తి, అది ఒక కంపెనీదై ఉండొచ్చు, ఎంటిటీదై ఉండొచ్చు, లేదా కామన్ సిటిజన్ ఆస్తి అయ్యుండొచ్చు. అతని ఆస్తిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్ పబ్లిక్ పర్పస్. ఎప్పుడు? అది ఎందుకు తీసుకుంటున్నారు? అది పబ్లిక్‌కి బెనిఫిట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైవే కడుతున్నారు. హైవే చేయాలి. హైవే కన్‌స్ట్రక్షన్ చేయాలి. రోడెయ్యాలి. అటువంటప్పుడు ఒక పర్సన్ కొన్న 10 ఎకరాలు తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చిందనుకో. అప్పుడు పబ్లిక్ అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి, డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ ఉపయోగించి స్టేట్ గవర్నమెంట్ ఆ స్థలాన్ని లేదా ఆ ఆస్తిని పబ్లిక్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జస్ట్ కంపెన్సేషన్. దాని మీనింగ్
ఆ ప్రాపర్టీని ఏదైతే ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోవాలని స్టేట్ అనుకుందో, గవర్నమెంట్ అనుకుందో, ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రాపర్టీకి ఎంతైతే బిజినెస్ మార్కెట్ వాల్యూ ఉందో, ఆ వాల్యూ ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవాలి. తర్వాత ఇది ఇన్‌హెరెంట్ పవరు. స్టేట్స్ ఆటోమేటిక్‌గా ఈ ప్రాపర్టీ ఎక్వైర్ చేసుకోవచ్చు. దీనికి స్పెసిఫిక్ లాస్ ఏమీ అవసరం లేదు. ఇన్ కేస్ లీగల్ రికగ్నిషన్ ఇది కూడా ఏదో ఇవాళొచ్చి రేపు తీసేసుకునేలా కాదు. లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చి ఈ పర్సన్ దగ్గర నుంచి ఆస్తి ఏ పర్సన్ దగ్గరైతే ఆస్తి తీసుకుంటున్నామో వాళ్ళ వాళ్ళకి టైమ్ ఇవ్వాలి. వాళ్ళు కోర్ట్‌లో కేసేసుకొని వాళ్ళకేదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళవన్నీ టైమ్ ఇచ్చి ఫెయిర్ టైమ్ ఇచ్చి దీన్ని మనం కంప్లీట్ చేయాల్సుంటుంది. సో, డాక్ట్రిన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్. నెక్స్ట్ రైత్వారి సిస్టమ్. సో, రైత్వారి సిస్టమ్ అనేది సర్ థామస్ మన్రో మద్రాస్ రెసిడెన్సీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడేంటంటే మనం ముందు చెప్పుకున్న జమీందారీ సిస్టమ్‌లో ఆహ్, సిస్టమ్‌లో జమీందార్స్ అనేవాళ్ళు ఇంటర్మీడియేట్‌గా ఉంటారు. సో, ఎవరైతే టాక్స్ పే చేయాలో పన్నులు కలెక్ట్ చేసుకుంటారు. పన్నులు తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి ఇస్తారు. సో, రైతువారీ సిస్టమ్‌లో ఈ ఇంటర్మీడియేట్స్ ఉండరు. డైరెక్ట్‌గా కల్టివేటర్స్ ఉన్నారు గదా! రైతులు ల్యాండ్ తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి. తీసుకొని వాళ్ళకే గవర్నమెంట్‌కే టాక్స్ పే చేస్తారు. సో, ఫస్ట్ పాయింట్ ఇంట్రడక్షన్ ఆఫ్ సిస్టమ్ సర్ థామస్ మన్రో. నెక్స్ట్ ల్యాండ్ అలొకేషన్. సో, ఇండివిడ్యువల్ కల్టివేటర్స్ అంటే రైతులు రిసీవ్స్ ల్యాండ్ ఫ్రమ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ల్యాండ్ పట్టా గూడా ఇస్తుంది. మనం పట్టాదారు గురించి తెలుసుకున్నాం గదా! చదివాం గదా! సో, టెన్యూర్ రైట్స్ ఉంటాయి. ఈ ల్యాండ్ హోల్డర్స్‌కి కొన్ని రైట్స్ ఉంటాయి. అవి సెల్, మోర్ట్‌గేజ్ పెట్టుకోవచ్చు. లీజ్ గూడా ఇవ్వచ్చు. కొన్ని అబ్లిగేషన్స్ కూడా ఉంటాయి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఏంటంటే ఫిక్స్‌డ్ రెవెన్యూ చేయాలి. ఒక ఎకరం తీసుకుంటే ఎకరానికి ఇంత అని ఉంటుంది. ఆ అమౌంట్ మనం ఆ అమౌంట్ వాళ్ళు పే చేయాలి రైతువారి సిస్టమ్‌లో. ఫ్లెక్సిబిలిటీ. సో, వాళ్ళు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేదంటే గవర్నమెంట్‌కి ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే తంజావూర్ డిస్ట్రిక్ట్‌లో రైతువారీ సిస్టమ్ చూసి డైరెక్ట్ రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ అర్బన్ ల్యాండ్ సీలింగ్. అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి లేదా యాజమాన్యం ఒక సంస్థ ఖాళీ నగర భూమి పరిమితిని సూచిస్తుంది. అంటే ఏ పర్సన్ అయినా లేదా ఏదైనా కంపెనీ గాని, ఏదైనా ఎంటిటీ గాని ఎంత ల్యాండ్ వాళ్ళ పేరున ఉండొచ్చు అన్నది అర్బన్ ల్యాండ్ సీలింగ్ సూచిస్తుంది. ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమంతా ఒక మనిషి దగ్గరే లేదా ఒక కంపెనీ లేదా ఒక సంస్థ దగ్గరే ఉండకుండా, ఆ భూమిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అంటే సేమ్ టైమ్ ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. భూమిని డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ డిస్ట్రిబ్యూషన్‌లో పేదవాళ్ళు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు. వాళ్ళు ఆ భూమిని తీసుకొని వాళ్ళు పండిస్తారు. పండించడం వల్ల వాళ్ళకి మనీ వస్తుంది. సేమ్ టైమ్ ఆ మనీ వాళ్ళు ల్యాండ్‌ని తీసుకొని కల్టివేషన్ చేస్తున్నందుకు కొంత టాక్స్ పే చేస్తారు. ఆ టాక్స్ గవర్నమెంట్‌కి యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఆహ్, ఇంకా డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో వాటిల్లో గూడా గవర్నమెంట్ పెట్టొచ్చు. సో, ఇది అర్బన్ ల్యాండ్ సేల్.